13-14 సంవత్సరాల వయసులో 13-14 ఏట ఒక అబ్బాయి మారు మనసు పొందాడు. 13-14 ఏళ్ళాడు. ఏ క్లాస్లో ఉంటాడు? 6th 7th, అంటే 6th క్లాస్ 7th క్లాస్ అబ్బాయి మారు మనసు పొందాడు. మారు మనసు పొంది దేవుని ప్రేమ వైపు, దేవుని వాక్యం వైపు ఆకర్షితుడై 10th క్లాస్ అలా ఇంటర్ అయిపోతానే కాలేజ్ దినాలకు వచ్చినప్పుడు 18-19 ఏట ఆత్మీయతలోనూ వాక్యంలో ఎదుగుతూ సేవకుడితో పాటు మందిరంలో పరిచయం చేస్తూ చదువుకుంటూ ప్లస్ సేవకుడితో పాటు పరిచయంలో ఉన్నాడు. సాయంత్రం అయినప్పుడు హాలిడేస్ అయినప్పుడు ఎక్కడ ఉంటాడంటే మందిరంలో ఉంటాడు. సర్వసాధారణంగా పిల్లలకి హాలిడేస్ దొరికితే ఎక్కడ ఉంటారు? ఏ గ్రౌండ్లోనో. ఇప్పుడు గ్రౌండ్ లేవులే. మా కాలంలో అయితే గ్రౌండ్లు ఉండేవి. చెల్లాకోడి, తొక్కుడు బిల్ల, సారీ మేము ఆడాం కదా తొక్కుడు బిల్ల, కోతి కొమ్మచ్చి, ఆ తర్వాత క్రికెట్, ఇవి ఉండేవి. ఇప్పుడు అంతా ఫ్రీ ఫైర్లు, పబ్జీలు, బజ్జీలు, ఇవే ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు అంతా ఖాళీ టైం దొరికింది కనుక సెల్ ఫోన్లే. ఒకప్పుడు వేరులే, గ్రౌండ్లోకి వెళ్ళారు. అయితే యవ్వన కాలంలో మధ్య వయసులో ఉన్నప్పుడు జనరల్గా అందరూ సమయం దొరికితే ఆడుకోవడానికో తిరగడానికో ఫ్రెండ్స్తో పాటు సెల్ ఫోను ఇచ్చేస్తారు. కానీ ఆ అబ్బాయి సమయం దొరికిన ప్రతిసారి సేవకుడి దగ్గర రావడం, మందిరం రావడం, పుస్తకాలు చదవడం, సేవకుడి దగ్గర కూర్చొని ఆ సేవకుడు చదువుతున్న బైబిల్లో కొన్ని డౌట్లు అడగడం, అద్భుతంగా ఎదుగుతున్నాడు ఆత్మీయత. సేవకుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏం ఆశ్చర్యపోయాడంటే ఆ అబ్బాయి అడిగే ప్రశ్నలు చూసి చిన్న వయసులోనే ఇంత ఆత్మీయ పరిపక్వత ఆలోచిస్తున్నానని నన్ను ఎంకరేజ్ చేశాడు, బలపరిచాడు. ఎవరిని? ఆ అబ్బాయిని. అంత మాత్రమే కదా, ఆ సేవకుడు ఎక్కడ గ్రామాల్లో సభల్లో మీటింగ్స్కి వెళ్తేప్పుడు ఈ పిల్లవాడిని పిలుచుకెళ్ళాడు. ఎందుకంటే చాలా వినయం, చాలా ఆత్మీయత, చాలా భక్తి. ఎవరైనా వచ్చి 4 ప్రశ్నలు అడిగినా చెప్పగలిగే టాలెంట్ ఉంది అబ్బాయికి. అట్లా 20 అయింది. అంటే 20 ఏళ్ళ వయసు అయింది. అద్భుతంగా ఎదుగుతున్నాడు, ఆనందిస్తున్నాడు, పరవశిస్తున్నాడు. 21, 22 వచ్చాయి. అలా 21 ఏళ్ళు వచ్చేసరికి తెలియని నిరాశ, ఎండిపోయింది ఆత్మీయత. భక్తి చేస్తున్నాడు కానీ ఆ భక్తిలో ఒకప్పుడున్న ఆనందం కనపడ్డంలా, సంతోషం లేదు, ఆనందం లేదు. తెలియని భయము, నిరాశ, నిస్పృహ, భయం అలుముకునింది. దేవుని సన్నిధికి దూరం అయిపోయిన బాధ. అలా 21 అయింది, 22 అయింది. నూతన సంవత్సరం వచ్చినప్పుడు ప్రభుతో నూతనమైన తీర్మానాలు, నూతనమైన లక్ష్యాలు పెట్టుకొని ఆత్మీయతలో ఎదిగేవాడు. కానీ 21, 22 వచ్చే సంవత్సరానికి నూతన సంవత్సరం వచ్చేసినప్పుడు నూతనమైన తీర్మానాలు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుండేవాడు. కానీ తనకు ఆ రుచించట్ల. 21 ఏళ్ళు అయింది, 22 ఏళ్ళు అయింది, 23 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు నూతనమైన తీర్మానాలు, ఆ తీర్మానాలు అలాగే ఉన్నాయి. ఆ సంవత్సరం అలాగే గడిచిపోయాయి. అనుకున్నది సాధించలేకపోయాడు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. ఒకప్పుడున్న ప్రార్థనలో, ఒకప్పుడున్న వాక్యంలో భక్తి, శక్తి కోల్పోయాడు. నిరాశకుండా వెళ్ళిపోయాడు, తీసుకోకుండా వెళ్ళిపోయాడు. బాధేస్తుందా బాధేదా? ఒకప్పుడు అంత బాగుండి తన యవ్వన కాలాన్ని దారపోసి లోకానికంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఇంత చేసిన వ్యక్తి సడన్గా ఎండిపోతే ఎందుకు ఎండిపోయాడో అర్థం చేసుకుంటున్నాడు. యవనస్తుడు కదా. రహస్యమైన పాపాలు అప్పుడప్పుడు తన ఒంటి మీద, తన శరీరం మీద దాడి చేసేవి. యవనస్తులకు సర్వసాధారణంగా తన ఒంటి మీద, శరీరంలో జరుగుతున్నటువంటి పరిపక్వతను బట్టి శరీర కార్యాలకు మధ్యలో లేదంటే జారిపోయే అవకాశం ఉంటుంది. అలా పడిపోతున్నప్పుడు నిరాశ, నిస్పృహ కూడా తిరిగి లేచి ప్రభువుని గట్టిగా పట్టుకొని ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని తన శరీరం నలుగొట్టుకుంటూ కఠినంగా ఉండేవాడు. అంత బాధతో, నిరాశతో ఉండేవాడు. 22 ఏళ్ళు, 21, 22, 23 ఏళ్ళు అయినాయి. 24 ఏట వచ్చింది. మళ్ళా 24 ఏట సింగా ఏడుస్తున్నాడు, ఎక్కువ బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, తీసుకున్న తీర్మానాలు అలాగే ఉండిపోయాయి, నిరాశ నిస్పృహగా. 25 ఏట వచ్చింది, 25వ ఏట కూడా అంతే. ఇలా 26 ఏళ్ళ వయసు వచ్చింది, 26 ఏళ్ళ వయసు కూడా అంతే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయినాయి? 26. అంటే ఎన్నేళ్ళు నిరాశకుండా వెళ్ళాడు? 6 సంవత్సరాలు నిరాశకుండా వెళ్ళాడు. ఇప్పుడు నా ప్రశ్న, 6 ఏళ్ళు ఎండిపోయి నిరాశకుండా, నిస్పృహకుండా ఉంటే ఇంకా 7వ సంవత్సరం డెఫినెట్గా ఏమనిపిస్తుంది? ఇది మన వల్ల కాదులేగా, దీన్ని వదిలేయడం బెటర్ అనిపిదా? ఏం చెప్పి ప్రయత్నం చేశానంటే, ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇది మన వల్ల కాదులే అని వదిలేమా? జనరల్గా వదిలేస్తాం. ఇప్పుడు ఆ అబ్బాయికి బాధ వేసినప్పుడు, ఈ భక్తి వల్లనా కాదు, నిరాశ కూడా వెళ్ళిపోయాను, ఎన్ని చేసిన ప్రయోజనం లేదు, వస్తారా? 7వ సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరం డిసెంబర్ అయిపోయింది. 7వ సంవత్సరం అంటే 27వ ఏట, 28వ ఏట డిసెంబర్ అయిపోయింది. జనవరి వచ్చింది, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, నా వల్ల కావట్లేదు అయ్యా, వదిలేద్దామా? ఏంటిది? ఈ భక్తిని వదిలేద్దామా అని బాధ. ఇంకా ఆల్రెడీ తను చదువుకున్నాడు కదా, లోకానుసారంగా జాబ్ చేసుకుంటే ఏదో నా బతుకుని బతుకుతాను అని బాధ. కానీ 7 ఏళ్ళు అయింది, ఎండిపోయిన భూమి వల్లే. ఎంత నీరు పోయి బాగా నీళ్ళు చీలినటువంటి భూమిలో నీళ్ళు వేసారనుకో, మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళి అబ్జర్వ్ చేయండి. ప్రాముఖ్యం మన రాయలసీమ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి నెర్రి చీలినటువంటి బాగా ఎండిపోయిన భూమిలోకి వెళ్ళి ఒక బిందె నీళ్ళు పోయండి. మీరు బిందె నీళ్ళు పోసిన తర్వాత జస్ట్ 2-3 మినిట్స్లో నీళ్ళు కనపడవు మీకు. అదవునా? ఇంకొక 10 నిమిషాలు అయిందనుకో, ఆ నీళ్ళు పోసినట్టు కూడా ఉండదు. సారా జనరల్గా ఒకసారి నీళ్ళు పోతే ఇది పచ్చదనం అని ఉంటుంది కదా, నిమ్ము చెమ్మ ఉంటుంది. కానీ బాగా నెర్రలు చేరిన భూమి దగ్గర ఒక బిందె నీళ్ళు పోసిన తర్వాత జస్ట్ 10 నిమిషాలు అలా ఉన్నారనుకో, తెమ్మ కూడా కనపడదు. అదవునా? అలా ఎండిపోయింది జీవితం. ఎంత భక్తి చేయి, ఎంత పాటలు పాడు, ఎంత చేసినా అనిపించట్లా. చల్లారిపోయాను, దిగజారిపోయాను. భయం, బాధ, దిగులు, ముఖమంతా పీక్కుపోయి తనతో పాటు ఉన్న యవనస్తులు లోకంలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ లోకంలో సుఖభోగాలు అనుభవిస్తున్నారు.
ఆత్మీయులు కూడా కొంతమంది సంతోషిస్తున్నారు దేవునిలో. కానీ నేనే ఎందుకు ఇలా, నేనేమో తప్పు చేశాను, తప్పునే పాపం చేశాను, కానీ ప్రభువా నా జీవితం ఎందుకు ఇలా అని. డిసెంబర్ గడిచిన తర్వాత జనవరి 1వ తేదీ వచ్చింది. సంఘంలో అందరూ వాగ్దానం తీసుకుంటారా? వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానాలు వచ్చాయి కానీ ఆ వాగ్దానం తనకు తృప్తి అనిపించలే. ఆ వాగ్దానం తనకే అని అనిపించలేదు. తనకి ఎందుకో బాధ, ఓదార్చలేకపోయింది. ఏది? ఆ వాగ్దానం. నిజం ఏంటి? ఓదార్చలేకపోయింది. ఏది? ఆ వాగ్దానం. ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ప్రభువా కూర్చున్నాడు, చేస్తున్నాడు భక్తి. అయితే రాత్రి పడుకునేటప్పుడు ప్రభు సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థించాడు. ప్రభువా ఇంతేనా నా జీవితం, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా గడిచిపోయిందయ్యా అని ప్రార్థిస్తుంటే తన మదిలో ఒక ఆలోచన, ఒక మాట గుర్తొచ్చింది. ఏంటా మాట అంటే, యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటా మాట తెలుసా? పసర పురుగులు చీడ పురుగులు తినివేసిన వాటిని నేను నీకు మహర్లా ఇచ్చేదను. మధ్యలో గుర్తొస్తుంది. అంటే తనకు క్లియర్గా గుర్తురావట్లే. ఎప్పుడన్నా సరే మనం మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు వచ్చిన పొల్లు గుర్తురావు. అక్కడక్కడ తగులుతుంది, అట్లా బెర్రలో అలా తగులుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఆ యవనస్తుడికి, ఇది ఎక్కడో చదివినట్టుంది, ఎక్కడో ఉంది ఈ మాట. కానీ ప్రార్థన చేసుకుంటాడు. కానీ తిరిగి అదే మాట గుర్తుకొస్తుంది. ఇలాంటి అనుభవం మీకు ఎప్పుడైనా ఉందా? ఎవరికైనా ఉందా? ఇలాంటి అనుభవం మీరు ఎవరికైనా ఉందా? ఈ వాక్యాన్ని ఉంటున్న క్రైస్తవుల్లో కానీ, లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, మనకు కానీ, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని వాక్యాలు గుర్తొస్తాయి. ఓదార్చినట్టు, గద్దించినట్లు, నువ్వు తప్పు చేసావు అని కానీ, నిన్ను ఆదరిస్తానని ఓదార్స్తానని కన్నీరు తుడిచిన మాటలు కానీ గుర్తొస్తాయి. అలా గుర్తొచ్చింది ఆ యవనస్తుడికి. గుర్తొస్తా అంటే అర్థం కాల ఎక్కడుంది ఆ మాట. తిరిగి కూర్చున్నాడు, తిప్పాడు. యోవేలు గ్రంథం తీయండి, ఇప్పుడు తీయండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుదామా? రైట్. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. ఏంటట? మరలా ఇస్తాను. ఏమిస్తాను? ఆ సంవత్సరాలు. ఈ మాట చదువుతానే చల్ల కళ్ళలో కన్నీరు గారే. ఎందుకంటారా? 7 ఏళ్ళు ఎండిపోయింది తన జీవితం. ఎండిపోలేదా? 7 ఏళ్ళు కష్టపడలేదా అబ్బాయి? ప్రయాసపడలేదా? ఎవరి కాలాన్ని పవిత్రంగా కాస్తో కోస్తో దేవుని సన్నిధిలో కూర్చొని అయ్యా అనలేదా? పవిత్రంగా 7 సంవత్సరాలు ప్రతిరోజు పవిత్రంగా నేను అన్ను. కానీ ఎంతో కొంత మనుషులుగా, నైజం కలిగిన వ్యక్తులుగా లోకానికి ఆకర్షిస్తున్నాడు. తిరిగి మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని భారంతో ప్రభు సన్నిధిలో కట్టుకోలేదా? కట్టాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు ఎండిపోయిన తన జీవితం. తిరిగి ఈ మాట పదే తన హృదయంలోకి వస్తానే, బైబిల్ తీసి చదువుతానే, ఆ మాట చదువుతానే కళ్ళల్లో నీళ్లు జలజలగారే కారుతానే ప్రభువా అని హృదయపూర్వక మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. తిరిగి కోల్పోయిన 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు తిరిగి నా జీవితంలోకి ఇస్తావా? అక్కడ ఉంది కదా, ఏముంది? అయితే ఇప్పుడు ఈ వాక్యాల అర్థం ఏంటి? అసలు ఎప్పుడు ఇస్తాడు? సరే బాగానే ఉంది, 7 ఇస్తాడన్నాడు. ఎందుకు ఇస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? దేనికి ఇస్తాడు? మీరు షాప్కి వెళ్ళి, ఈరోజు ఆదివారం కదా, తెచ్చుకున్నారా చికెన్? షాప్కి వెళ్ళి అన్న చికెన్ కొట్టాను అనుకో, కొడతాడు. కొట్టిన తర్వాత పెట్టిన తర్వాత వాడేమడుగుతాడు? డబ్బులు అడుగుతాడు. అంతే కదా, అడుగుతారు కదా. నువ్వు ఏదైనా ఇస్తేనే అవతల వ్యక్తి ఇస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా నీకు తిరిగిన సంవత్సరాలని మళ్ళీ ఇవ్వాలంటే నువ్వు ఏదో ఒకటి చేయాలిగా, చేయాలా వద్దా? మరి ఇప్పుడు తిరిగి మరలా నీకు ఆ సంవత్సరాలు ఇస్తానన్నాడంటే మనం ఏం చేయాలి? ఎందుకు ఇస్తాడు ఆయన? ఎప్పుడు ఇస్తాడు? ఎలా ఇస్తాడు? ఈ 2వ అధ్యాయం 25వ వచనంలో వచ్చాయంటే పైన ఏదో జరుగుతుంది కదా. పైన ఏదో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏదో జరుగుతుంది కదా. ఏం జరిగింది అనే క్యూరియాసిటీతో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకొని 2 దినాలు 3 దినాలు ఉపవాసం చాటించుకొని గదిలో కూర్చొని మొత్తం అంతా పక్కన పెట్టి కూర్చున్నాడు. దేని మీద? యోవేలు గ్రంథం మీద కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అలా ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అద్భుతంగా ధ్యానం చేశాడు. 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ధ్యానం చేసి కాలాలు మారే. అద్భుతంగా ఆ వాక్యం అర్థమైంది. హృదయపూర్వకంగా కన్నీటితో తన ఉపవాస దినాలు ముగించుకొని అద్భుతంగా వాక్యం ధ్యానం చేసి ఆ వాక్యంలో ఉన్న భారాన్ని తన గుండెలో నింపుకొని తిరిగి మళ్ళా తన యవ్వన కాలంలో సేవకులతో పాటు పరిచయాలతో పాటు సంఘంలో నమ్మకంగా తిరగడం మొదలుపెట్టాడు. 28, 29, 30 ఏళ్ళు, 31, 32, 33, 34 చిన్నగా దేవుడు ఆ యవ్వనస్తుని అనేక ప్రాంతాల్లో వాడుకునే దైవజనుడిగా, కాలం మారినంత ఒక సంఘానికి కాపరిగా, అద్భుతమైన దైవజనుడిగా తీర్చిదిద్దాడు. అర్థమైందా? తీర్చిదిద్దాడు. ఊహించలేదు తన జీవితంలో అలా జరుగుతుందని. అంతగా దింపబడ్డాడు. కోల్పోయింది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. దానికి త్రిబుల్ ఇచ్చాడు. 7 మూలు ఎంత? 21 ఏళ్ళ వయసు. అంటే సమయం ఈ 8వ సంవత్సరం అంటే 28 అంటే 29 అంటే 30 ఏట 31, 32 తను ఊహించిన దానికి సంవత్సరాలు అందరూ ఒక సేవ చేస్తే ఈయన డబల్ చేసేవాడు. అద్భుతమైన ఆత్మల పంటను, అద్భుతమైన సేవ ఫలితాన్ని చూశాడు. కారణం ఏంటి? కేవలం ఆ ఒక్క వాగ్దానం కోసమా? పైన ఏదో ఉంటుంది. తీసుకునే వాగ్దానం వెనక ఒక కండిషన్ ఉంటుంది. అది నివర్తిస్తేనే ఇది నెరవేరుతుంది. అవునా కదా? మరి అంతేగాని వాగ్దానం తీసుకున్నాను కదా దేవుడు నాకు తోడే ఉంటాడు ఆశీర్వదిస్తాడు అంటే ఎస్
వ్యభిచార కొంపల్లోకి వెళ్ళు, సినిమా థియేటర్కి వెళ్ళు, దేవుడు తోడు ఉంటాడా? మరి దేవుడు ఎలా తోడు ఉంటాడు? సో దేవుడు తోడు ఉండాలంటే ఏదో జరగాలి కదా. ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడంటే మన జీవితంలో, మన ఆత్మీయాత్రలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం వెనుక ఒక కండిషన్ ఉంటుంది. ఆ యవనసుడు కూడా అర్థమైంది. గుట్టెత్తి చేల్లో పడినట్టు ఈ వాగ్దానం చదివాడు కదా, ఇది నాకే అని చెప్పేసి దేవుడు మళ్ళీ దీవిస్తాడు అనుకోలే. కూర్చున్నాడు. కూర్చొని పైన ఏముంది, ఎప్పుడు నా దేవుడు కనికరిస్తాడు, ఎప్పుడు నా తిరిగి నా సంవత్సరాలు లేవనెత్తాడు అని కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత అర్థమైంది, అద్భుతమైన సేవ ప్రతిఫలం చూశాడు. అలాగే ఈరోజు కూడా తిరిగి మనం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 3 అధ్యాయాలు ఏముంది అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పాప ఫలితం. ఏవేళ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే పాప ఫలితము. ఎందుకు మాట్లాడానంటే మన ఆత్మీయాత్రలు వెళుతున్నప్పుడు ఎందుకు ఈ శిక్ష వచ్చిందో, ఎందుకు నిరాశ గుండా వెళ్తున్నామో, ఎందుకు అనారోగ్యం గుండా వెళ్తున్నామో, ఎందుకు ఇప్పుడు నేను ఎండిపోయానో, ఎందుకు నేను ఇప్పుడు దేవుడి సన్నిధి అనుభవించకుండా పోతున్నానో అర్థం కాదు. కొన్నిసార్లు అర్థమవుతుంది, అర్థం కాలేదా? ఇప్పుడు దేవుని సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నా, దేవుని మందిరాన్ని, దేవుని ఆత్మను, దేవుని సన్నిధిలో తృప్తిని పొందుకోలేకపోతున్నా. ఎందుకు పొందుకోలేకపోతున్నా అర్థం కాదు, కానీ జరుగుతుంటుంది. ఇప్పుడు రోగం వచ్చిందండి, ఓ జబ్బు వచ్చిందండి, ఎందుకు వచ్చిందో చెప్తారా మీరు? అంటే పలానా చోట పలానా టైంలో పలానా దోమ కొట్టింది, పలానా యాంగిల్లో కొట్టింది అని ఏమైనా చెప్తారా? పలానా వైరస్ పలానా చోట వచ్చిందని. ఎట్లా రోగం వచ్చిందో, ఎట్లా అటాక్ అయిందో మనకు తెలియదు. తెలిసిందంటే ఏంటంటే ఆ రోగం యొక్క లక్షణాలు. అర్థం కలదా? అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ఏ దోషాన్ని బట్టో, ఏ పాపాన్ని బట్టో, ఏ అక్రమాన్ని బట్టో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఎందుకు మన కుటుంబంలో ఇలా జరుగుతుందో, ఎందుకు మన జీవితంలో ఇలా జరుగుతుందో, ఎందుకు ఎండిపోయానో, ఎందుకు ఈరోజు నా జీవితంలో నిరాశ, నిస్పృహలు, భయాలు, నా బిడ్డలు ఎందుకు ఇలా తయారయ్యారు? నేను భక్తిని చేస్తున్నా కదా, నా పిల్లలు ఎందుకు నా మాట వినటం లేదు, నేను కన్నీరు కార్చట్లేదా, పరిచయం చేయట్లేదా అనిపించదా? యోబు ఉన్నాడు, పొద్దున సాయంత్రం బలులు అర్పించేవాడు కదా, ఎందుకు సడన్గా జరిగింది? యోబుకి తెలుసా యోబుకు? లేదు, తెలీదు. యోసేపు ఉన్నాడు, యోసేపు నీతిమంతుడు కదా, భక్తిపరుడు కదా? కాదంటారా? భక్తిపరుడే, నీతిమంతుడే. మరి 13 ఏళ్ళు చెరసాల్లో ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు, తల్లిదండ్రికి అంత గారభంగా పెంచినటువంటి తల్లిదండ్రికి కుటుంబాన్ని దూరంగా ఉన్నప్పుడు యోసేపు కనిపించంటదా ఎందుకు నా జీవితంలో జరుగుతుందని? అనిపించంటదా? అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడతానంటే కొన్ని సందర్భాల్లో మన నిరాశ, నిస్రోగుండా వెళ్తున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందో మనకు తెలియదు. ఏవేళ ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు, లేదా బోధిస్తున్నాడు, లేదా చెప్తున్నాడు. ఏవేళ ప్రవక్త ఏంటి తెలుసా? మీ పాపానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? చీడపురుగులు, గంగల పురుగులు, పసర పురుగులు తినేసి ఒకదాని మీద ఒకటి ఇలా తినేస్తున్నాయి. ఎందుకు తింటాయి తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటి తెలుసా? మీలో ఎక్కడో పాపం ఉంది, ఏదో తప్పు ఉంది, ఏదో లోపం ఉంది, కాబట్టి జరుగుతుంది అని మొత్తానికైతే ప్రవచించడం మొదలుపెట్టాడు. అయితే మీకు ఒక మాట చెప్పాలి. ఎందుకు మాట చెప్పానంటే ఈ పాప ఫలితాల్లో ప్రాముఖ్యంగా ఏవేళ ప్రవక్త 3 విషయాలు ప్రస్తావిస్తాడు.